10 ఏళ్ల పండుగకు తెలంగాణ ముస్తాబైంది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అదిరిపోయేలా ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు రాష్ట్ర సర్కార్ సిద్దమైంది. ఈ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా అందరి తెలంగాణ అని చాటి చెప్పేలా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం పెరేడ్ గ్రౌండ్ లో, సాయంత్రం ట్యాంక్ బండ్పై కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో అందశ్రీ రాసిన జయ జయ హే గీతాన్ని సీఎం రేవంత్ రాష్ట్ర గీతంగా రిలీజ్ చేసి జాతికి అంకితం చేయనున్నారు. ఆవిర్భావ వేడుకలకు పార్టీలకు అతీతంగా ఉద్యమకారులకు ఆహ్వానాలు పంపారు. మాజీ సీఎం కేసీఆర్ తో పాటు బీజేపీలో ఉన్న లీడర్లకు కూడా ఇన్విటేషన్లు ఇచ్చారు. అంతేకాకుండా జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో ఆవిర్భావ వేడుకలను నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 9:30 గంటలకు గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం 10 గంటలకు పెరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. పోలీస్ బలగాలు పెరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటుంది. తర్వాత తెలంగాణ అధికారిక గీతం జయ జయ హేను ఆవిష్కరిస్తారు. సోనియా గాంధీ వీడియో సందేశం వినిపించాక సీఎం ప్రసంగిస్తారు. పోలీస్ సిబ్బందికి, ఉత్తమ కాంటిజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. సాయంత్రం ట్యాంక్ బండ్పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభమవుతాయి. తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 6:30 గంటలకు ట్యాంక్ బండ్కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. అక్కడే తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. ఇందులో 700 మంది కళాకారులు పాల్గొంటారు. ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు ఉంటాయి. స్టేజ్ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్పై ఇటు చివరి నుంచి అటు చివరి వరకు ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. ఈ వాక్ జరుగుతున్నంతసేపు జయ జయ హే తెలంగాణ ఫుల్ వర్షన్ గీతాన్ని విడుదల చేస్తారు. అదే వేదికపై కవి అందశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని సన్మానిస్తారు. రాత్రి 8:50 హుస్సేన్ సాగర్ మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా పటాకులు కాల్చి వేడుకలను ముగిస్తారు. డిసెంబర్ 7న రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో ప్రభుత్వ పరంగా ఏం చేశారనే అంశాలను సీఎం రేవంత్ రెడ్డి ఆవిర్భావ వేడుకల సందర్భంగా ప్రసంగంలో వివరించనున్నారని సమాచారం. 5 గ్యారంటీల అమలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్, 500కే గ్యాస్ సిలిండర్లపై ప్రస్తావించనున్నట్లు తెలిసింది. రైతు బంధు పంపిణీ, రుణమాఫీ వివరాలు వెల్లడించనున్నారు. గత 10 ఏళ్లలో జరిగిన విధ్వంసం గురించి కూడా సీఎం ప్రసంగిస్తారని సమాచారం. పదేళ్ల పండుగకు తెలంగాణ ముస్తాబైంది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అదిరిపోయేలా ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు రాష్ట్ర సర్కార్ సిద్దమైంది. ఈ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా అందరి తెలంగాణ అని చాటి చెప్పేలా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇదే అంశంపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లను కూడా పూర్తయ్యాయి. ఇటు తెలంగాణ ఏర్పాటు 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇటు పరేడ్ గ్రౌండ్ లో కూడా రానున్నారు. అయితే ఉదయం సీఎం రేవంత్ రెడ్డి 9:30 గంటలకు గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద మొదటగా నివాళులర్పిస్తారు. అనంతరం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని కూడా ఆవిష్కరిస్తారు. అయితే పోలీసు బలగాల పరేడ్ అనంతరం ఇటు మార్చ్ పాస్ట్ ఉంటుంది. తర్వాత వందన స్వీకార కార్యక్రమం తర్వాత ఇటు తెలంగాణ అధికారిక గీతం జయ జయ తెలంగాణ కూడా ఆవిష్కరిస్తారు. అయితే సోనియా గాంధీ వీడియో సందేశం వినిపించాక సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. అయితే పోలీస్ సిబ్బందికి ఉత్తమ కూడా ఈ కార్యక్రమం సంబంధంగా ప్రదానం చేస్తారు. అయితే సాయంత్రం ట్యాంక్ బండ్ పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు కూడా ప్రారంభమవుతాయి.
ఇటు తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 6 గంటలకు కూడా ట్యాంక్ బండ్ కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను కూడా సందర్శిస్తారు. అక్కడే తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శన కూడా అద్దం పట్టే విధంగా ఇటు కార్నివాల్ కూడా ఈరోజు చేస్తున్నారు. అయితే ఇందులో దాదాపు 700 మంది కళాకారులు కూడా పాల్గొనే విధంగా కూడా ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు కూడా ఉంటాయి. అయితే స్టేజ్ షో అనంతరం జాతీయ జెండాతో పాటు ట్యాంక్ బండ్ పై ఇటు చివరి నుంచి అటు చివరి వరకు ఫ్లాగ్ వాక్ కూడా నిర్వహిస్తారు. ఈ వాక్ జరుగుతున్నంతసేపు అందశ్రీ రచించినటువంటి జయ జయ తెలంగాణ ఫుల్ వర్షన్ గీతాన్ని కూడా విడుదల చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే 2 వర్షన్లు కూడా జయ జయ తెలంగాణ ఆ గీతాన్ని కూడా ఇటు కంపోజ్ చేశారు. దీనిలో భాగంగా ఒకటి 2 నిమిషాల 30 సెకండ్లు ఇటు ప్రభుత్వ అధికార కార్యక్రమంలో వెర్షన్ ఒకటి, తర్వాత పూర్తి నిర్విడి 13 నిమిషాల 30 సెకండ్లు ఒకటి ఉంది. దానికి సంబంధించి కూడా ఈ యొక్క ఫ్లాగ్ వాక్ చేసే సమయంలో ఈ యొక్క పూర్తి నిర్విడి గల జయ జయ తెలంగాణ గీతాన్ని కూడా అందరూ కూడా ఆలపిస్తారు. అయితే ఈ కార్యక్రమం అనంతరం అదే వేదికపై కవి అందశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా సన్మానిస్తారు. అయితే రాత్రి 8:50 హుస్సేన్ సాగర్ మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా కూడా పటాకులు కాల్చి వేడుకలు కూడా ముగిస్తారు. ఇటు డిసెంబర్ 7 రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వ పరంగా ఏం చేశామనే అంశాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆయుర్వేద వేడుక సందర్భంగా ప్రసంగం కూడా వివరిస్తారు. అయితే సమాచారం ఉంది. 5 గ్యారెంట్ల అమలు, మహిళలకు బస్సుల ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లకు ఉచిత విద్యుత్తు, ఇటు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పై ఈ యొక్క కార్యక్రమం కూడా ప్రస్తావించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్టుగా రైతు బంధు పంపిణీకి సంబంధించి కూడా రైతు రుణమాఫీకి సంబంధించి వివరాలను కూడా వెల్లడిస్తారు. ఎందుకంటే ఇప్పటికే ఆగస్టు 15న ఇటు రైతు రుణమాఫీ చేస్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు కాబట్టి దీనికి సంబంధించి కూడా వివరించే అవకాశం ఉంది. అయితే గత 10 ఏళ్లలో జరిగిన విధ్వంసం గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా తన ప్రసంగంలో చెప్పే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇటు మెయిన్ గా ఇటు ఉదయం 9:30 గంటలకైతే సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్ చేరుకుంటారు. చేరుకున్న అనంతరం ఇటు అమరవీరులకు కూడా విజయవాడ అర్పిస్తారు. అర్పించిన అనంతరమే ఆయన పరేడ్ గ్రౌండ్ లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత దీనికి సంబంధించి కూడా అంటే తెలంగాణకు సంబంధించి గత 10 ఏళ్లలో ఎట్లా తెలంగాణ అంత ముందు ఏ రకంగా అస్తిత్వానికి గురైంది, ఇటు రాజకీయ పాలన ఏ రకంగా ఉందన్నపై కూడా సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో చెప్తారు. చెప్పిన తర్వాత ఈ గత 5 ఏళ్లలో అంటే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత తాము ఏ కార్యక్రమాలు చేస్తాము, రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నాము, రాష్ట్రానికి సంబంధించి కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకంగా ఉండబోతున్నాయనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు తెలియజేయనున్నారు. వైశాలి. అయితే ఈ వేడుకలకు ప్రముఖులు ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంది? ఇప్పటి వరకైతే సీఎం రేవంత్ రెడ్డి దాదాపుగా ఇటు ప్రతిపక్షంతో పాటు మిత్రపక్షాలకు అందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆహ్వానాలు పంపించారు. ఇందులో భాగంగా ఇప్పటికే సీఎం రేవంత్ గత బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం ఉన్నటువంటి కేసీఆర్ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆహ్వానం పంపించారు. కానీ నిన్ననే ఒక సందేశం పంపించారు. మీరు నిర్వహించే కార్యక్రమానికి మేము రావడం లేదని కూడా కేసీఆర్ కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఈ రోజు సోనియా గాంధీ దాదాపుగా రావడం లేనట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆమె ఇప్పటికే తను అనారోగ్య రీత్యా తను ఈ వేడుకకు రావడం లేదని కూడా ఏఐసిసి నుంచి కూడా ఒక స్పెషల్ సందేశం కూడా నేను వచ్చింది. కాబట్టి ఈ రోజు ఆమె సందేశం అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు మరోవైపు అమరవీరుల కుటుంబాలు కూడా ఇప్పటికే ఆహ్వానాలు పంపించారు. వాళ్ళు కూడా ఇటు పరేడ్ గ్రౌండ్ లో జరిగే ఇటు సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళందరూ కూడా సత్కరిస్తారు. వారితో పాటు ఇటు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి కళాకారులు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా గుర్తించే భాగంగా ఇప్పటికీ అందరూ కూడా ఇన్విటేషన్స్ పంపించారు. వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. దాంతో పాటు తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క సభలో కూడా అందరినీ సత్కరించే కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇటు ప్రతిపక్ష నాయకులకు కూడా పంపించారు. ఇటు ఎంఐఎం గానీ, ఇటు సిపిఐ గానీ, ఇటు ఇతరపక్షమైనటువంటి సిపిఐ నేతలకు కూడా ఇప్పటికే ఆహ్వానాలు పంపించారు. కాబట్టి మెయిన్గా మాత్రం అమరవీరుల కుటుంబాలను గుర్తించే విధంగా అమరవీరుల కుటుంబాలకైతే ఇన్విటేషన్స్ వెళ్ళాయి. వాళ్ళందరూ కూడా ఈ యొక్క పరేడ్ గ్రౌండ్ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి సత్కరిస్తారు. వాళ్ళకు మెమంటో కూడా అందిస్తారు.
తర్వాత అన్ని పార్టీ నేతలందరూ కూడా ఇప్పటికే ఆహ్వానాలు పంపించారు కాబట్టి మరి ఎవరెవరు వస్తారన్న కూడా దాదాపు వచ్చే అవకాశం ఉంది. అయితే దాదాపు అయితే ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే రారు. ఎందుకంటే నిన్న మనం చూసాం, ఇటు గన్పర్కి వచ్చారు, వచ్చి అమరవీరులకు స్తూపాన్ని కూడా నివాళులర్పించారు, అర్పించి వెళ్లారు ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా. కాబట్టి ఈ వేడుకలు కూడా తను అంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే వేడుకలకు తను దూరంగా ఉంటున్నట్టుగా నిన్న కేసీఆర్ తన నిర్ణయాన్ని కూడా చెప్పారు. కాబట్టి దాదాపుగా ఆయన రాకపోవచ్చు. ఇక మిగతా సంబంధించిన బీజేపీ నేతలు కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇన్విటేషన్స్ కూడా పంపించారు. కాబట్టి వాళ్ళు వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు అయితే దానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియాల్సింది. ఇక మిత్రపక్షమైనటువంటి సిపిఐ సంబంధించిన నేతలు అయితే అందరూ హాజరవుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతో పాటు ఇటు మిగతా సంబంధించిన కవులు, కళాకారులు, అదేవిధంగా అమరుల కుటుంబాలు కూడా అందరు కూడా ఆహ్వానాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా గుర్తించుకొని సన్మానించే కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి దాదాపుగా వాళ్ళందరూ కూడా హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. వైశాలి. ఓకే సతీష్, థ్యాంక్ యూ.